ఈ డంపింగ్ యార్డ్ పెట్టి ఇక్కడున్న ప్రాంతం అంతా కలుషితం అయిపోయింది, మొత్తం దుర్గంధం అయిపోయింది. దీన్ని తక్షణం ఎత్తివేయాలని చెప్పి చాలా సార్లు మేము విన్నపాలు చేశాము. అధికారులకు కానీ పాలకులకు కానీ అధికారులు చెప్పాము. చెప్పినా అదిగో తీస్తాం అని చెప్పేసి చెప్తారు తప్ప అసలు డంపింగ్ యార్డ్ ఎత్తివేయలేదు. ఈ డంపింగ్ యార్డ్ చాలా అనుకుంటే ఇది ఒకటే కాదు, మాకు మెయిన్ గంగవరం పొల్యూషన్ వల్ల ఈ ప్రాంతం అంతా స్వతంత్ర గారు కానీ, రామచంద్ర కాలనీ కానీ, రిక్షా కాలనీ కానీ, కర్నవనపాలెం కానీ, నడుపూరు కానీ, బర్మా కాలనీ కానీ, డైరీ కాలనీ కానీ, హౌసంబోర్డు కాలనీ, బాల చెరువు, చిన్నకోడ, పెదకోడ ఇవన్నీ కూడా పూర్తిగా పొల్యూషన్ అయిపోతుంది. ఈ పోర్ట్ పొల్యూషన్ కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా, ఎందుకంటే వాళ్ళైతే తక్షణ సేఫ్టీ ప్రికాషన్స్ ఏమి పాటించట్లేదు. కనీసం వాటరింగ్ చేయాలి, మొక్కలు నాటాలి, హెల్త్ క్యాంపులు పెట్టాలి, ఏమి చేయటం లేదు. వాళ్ళు లాభాలు వ్యాపారం చేసుకుంటూ డబ్బులు వాళ్ళు ఆర్జిస్తూ మమ్మల్ని దుర్గంలో పొల్యూషన్ వాళ్ళు పెడుతున్నారు. ఇది చాలుతున్నట్టు 26 వార్డుల నుంచి వచ్చే చెత్త చెదారం అంటే హాస్పిటల్స్ కానీ ఇంకన్నీ ఇది అదే కాదు, ఇంటి నుంచి వచ్చే వ్యర్థాలతో ఎక్కడ తీసుకొచ్చి ఇక్కడ డంపింగ్ సేగ్రిగేట్ చేస్తున్నారు. ఈ సేగ్రిగేట్ చేసినప్పుడు సాయంత్రం అయితే రాత్రి 7:30-8 గంటలప్పుడు అయితే ఆ విపరీతమైన వాసన దుర్గంధం వస్తుంది. ఆ పిల్లలు భోజనం పెట్టాలని మేము భోజనం చేయాలన్నా కూడా ఒకసారి వాసన వస్తే తలుపులు వేసుకుని మూసుకోవాల్సి వస్తుంది. అదో పక్క